జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్పయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్వే. మనము సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏందో మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు రవి ఫలితాలు. రవి సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు జన్మరాశిలోను, అంటే అదే స్థానంలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచారం అనేది
చెడు ఫలితాలను ఇస్తుంది. అవి అనారోగ్యం, అలసట, సంపదలు నష్టపోవడం, అకాల భోజనం చేయడం, బంధు విరోధము, భయము, క్రోధము, ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ద్వితీయంలో సంచరించేటప్పుడు కూడా అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అతి తక్కువగా పాప ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏ గ్రహమైనా శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ 11వ స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలే వస్తాయి. అవి ఏంటంటే ధనధాన్య లాభము, అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు, ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది, భూలాభం అనేది ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు, సోదరుల ద్వారా అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు, మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. ఇందులో కేవలం 70% శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ స్థానం అనేది కొంచెం క్షేత్రము మరియు ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 12వ సంచరిస్తున్నాడు. అంటే కేవలం 4 రోజులు 12వ స్థానంలోను, తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు జన్మరాశిలోను, మరియు 24 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆరోగ్యము, సంతోషము, కీర్తి, ద్రవ్యలాభము, వృద్ధి, బంధుమిత్ర సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. అంటే 12వ స్థానంలో సంచరించినప్పుడు ఉంటాయి. కేవలం 4 రోజులు మాత్రమే ఆ 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి కేవలం ఇందులో 20% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంచెం అకాల భోజనము, వస్తువులు నష్టపోవడం వంటి వాటిలో అతి తక్కువ అశుభ ఫలితాలు జరుగుతాయి. ఎందుకంటే ఇందులో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. ఇక 2వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే 24 నుంచి 30 వరకు సంచరించే సమయంలో కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. అంటే 2వ స్థానం శుభస్థానం కాబట్టి కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. వాక్ శుద్ధి అనేది కలుగుతుంది. అంటే 2వ స్థానం కుటుంబము, ధనానికి సంబంధించింది, వాక్కు సంబంధించిన స్థానం కాబట్టి ఈ స్థానంలో బుధుడు సంచరిస్తుంటే బుధుడు వాక్కారకుడు కాబట్టి ఇందులో సంచరించినప్పుడు వాక్శుద్ధి చాలా మంచిగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా బాగుంటుంది. సజ్జన సహకారం అనేది అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు, వాళ్ళ యొక్క సహకారం కూడా లభిస్తుంది, అన్ని కార్యాలు కూడా సిద్ధింపజేసుకుంటారు. ఈ స్థానంలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి అందులో ఒక సగం అంటే 50% మాత్రమే ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత గురుడు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా 10వ స్థానంలో సంచరించడం వల్ల సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి ఉంటాయి. అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి. శక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు కొరత అనేది ఉండదు. కొన్ని పనులు కష్టసాధ్యంగా నెరవేరుతాయి. చిన్న చిన్న విషయాలపై కూడా కొంచెం ఇతరుల కోపానికి గురవుతుంటారు. ఈ రాశి వారికి 100% శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. శుక్రుడు సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 2వ స్థానంలోను, తర్వాత సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 3వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు 2వ స్థానంలో సంచరించే సందర్భంలో మంచి యుక్తాయుక్త వివేచన జ్ఞానం ఉంటుంది, సామర్థ్యం అనేది పెరుగుతుంది. అన్ని రంగాలలో కళాపోషణ, ధర్మకార్యాచరణ అనేది ఉంటుంది. మనశ్శాంతికి కొదవ అనేది ఉండదు. శరీరంలో కళాకాంతులు, ముఖంలో వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇతరులకు మంచి సలహాలనే ఇస్తారు. విద్యారంగంలో రాణింపు అనే ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా శారీరక మానసిక సౌఖ్యం అనేది లభిస్తుంది. ఇందులో 70% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. ఎందుకంటే కారణం అంతే, ఈ స్థానానికి వేదస్థానమైన 7లో పాపగ్రహం అనేది సంచరిస్తూ ఉంటుంది. ఈ స్థానంలో
శుక్రుడు ఇంకా రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. ఇక 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి అని కలుగుతుంది. ఆప్తులకు కొంచెం దూరంగా సంచరించవలసి ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాలను సాధిస్తారు. ఈ స్థానంలో కేవలం 20% సుఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శుక్రుడు ఈ స్థానంలో లోహమూర్తిగా, లోహం అంటే ఇనుము మూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. శని సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో చెడు ఫలితాలే ఎక్కువగా పొందే అవకాశం ఉంది. అవి ఈ రకంగా ఉన్నాయి. తీవ్రమైన ఆపదలకు గురవుతారు. ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. బాధలు, సంఘంలో అమర్యాద, అపనింద, ఉద్యోగ భంగము, సంతాన అనారోగ్యము జరుగుతాయి. బంధుమిత్రుల విరోధము, వారిలో అఘోరం అనేది ఉంటుంది. అత్యంత శ్రమ మీద, అతి కష్టం మీద పనులను పూర్తి చేస్తారు. ఇందులో 50% మాత్రమే చెడు ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే శని ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానము చెడు ఫలితాలను ఇస్తుంది. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశనము, ప్రయాణాలు చేయడం ద్వారా శ్రమకు లోనవుతారు. ప్రభుత్వ దండన ఉంటుంది. అంటే పెనాల్టీస్ అనేవి ఎక్కువగా చెల్లిస్తారు. ఇందులో 70% మాత్రమే చెడు ఫలితాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ స్థానంలో రాహు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కేతువు చెడు ఫలితాలనే ఎక్కువగా ఇస్తాడు. అందులో అవి ఏంటంటే కొంచెం కలహం, గొడవలు కావడం, మనస్తాపము, అపకీర్తి, ధన నష్టం కలగడము, ఆ కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది లేకపోవడం వంటివి జరుగుతాయి. ఇందులో ఒక 70% చెడు ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇక ఆ గ్రహాలు అనుకూలంగా లేకపోతే సింహరాశిలో ఉన్న 3 నక్షత్రాలు మఘ, పుబ్బ, ఉత్తర. సింహరాశికి అధిపతి రవి మరియు మఘ నక్షత్రానికి అధిపతి కేతు కాబట్టి వీరు ప్రతి రోజు వీలుంటే రోజు చేసుకోవచ్చు, లేకపోతే ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకొని, మరియు మఘ నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళాలి. తప్పకుండా వీళ్ళు కేతువు సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే కేతువు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు కారకుడు కాబట్టి ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. లేకపోతే కనీసం బుధవారమైన గణపతికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవాలి. గణపతి గుడికి వెళ్ళడం, గణపతికి ఒక 11 ప్రదక్షిణ చేసుకోవడం, సంకటహార చతుర్థి రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం, అక్కడ హోమం జరిగితే ఆ బొట్టు పెట్టుకోవడం లాంటివి తప్పకుండా వీళ్ళు చేయాలి. మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం మఘ, పుబ్బ. పుబ్బకి అధిపతి ఎవరు? శుక్రుడు కాబట్టి వీరు రవితో పాటుగా రవికి చేస్తూ, మరియు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడికి సంబంధించిన, శుక్రుడు అంటే లక్ష్మీదేవికి, లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పఠిస్తూ ఉండాలి. వీలుంటే శుక్రవారం శుక్రహోర సమయంలో అంటే 6 నుంచి 7 మధ్యలో శుక్రుడికి సంబంధించిన శ్లోకాన్ని హిమకృతమునారావం దైత్యానాం పరమంగురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. శుక్రవారం రోజున పట్టు వస్త్రాలు ధరించే చాలా మంచిది. నానబెట్టిన బొబ్బర్లను ఆవుకు పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు లక్ష్మీ అష్టోత్తర నామావళిని తప్పకుండా చదువుకోవాలి. లక్ష్మీదేవి లక్ష్మికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, అష్టలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించడం వంటి చేసుకోవచ్చు. మరియు ఇందులో ఉన్న మరొక నక్షత్రం ఏంటంటే మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి కాబట్టి రవికి సంబంధించిన శ్లోకాన్ని అంటే ఆదిత్య హృదయ పారాయణం కానీ, ఆదివారం రోజున 6 నుంచి 7 మధ్యలో ఆ ప్రదక్షిణ చేసుకోవడం కానీ చేసినట్లయితే, మరియు దాంతోపాటుగా ధ్యాన శ్లోకం ఏంటి? జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతం తమోరం సర్వపావగ్నం ప్రణతోస్వి దివాకరం అనే ఒక మంత్రాన్ని
చేయడం ద్వారా, మరియు వీలుంటే గోధుమ పిండిని బ్రాహ్మణికి దానం చేయండి, లేకపోతే గోధుమ రొట్టెలను కుక్కలకు పెట్టడం ద్వారా కూడా వీరికి ఆరోగ్యం బాగుంటుంది. మరియు ఆ నక్షత్రాధిపతి అయిన రవికి చేసుకుంటున్నారు కాబట్టి రాశాది ఫలితాలు, నక్షత్రాది ఫలితాలు కూడా పొంది వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా సమకూరే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.